హలో వ్యూవర్స్, లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ రోజు నేను మీకు ఒక సరికొత్త మరియు షాకింగ్ నిజాన్ని సర్ ఆర్థర్ కనాన్ డాయిల్ గురించి చెప్పబోతున్నాను. అంతకంటే ముందు మా వీడియోని ఎంతగానో ఆదరించి మాకు ఎంతో మంచి సపోర్ట్ ని ప్రసాదించిన మీ అందరికీ పేరు పేరున చాలా 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 కృతజ్ఞతలు. ఎందుకు షాకింగ్ అని చెప్పానో తెలుసా? మీలో ఎవరైనా ఒక మనిషి చనిపోయిన తర్వాత మాట్లాడటం విన్నారా లేదా చూసారా? ఆ చనిపోయిన తర్వాత వచ్చి మాట్లాడిన వ్యక్తి ఒక సెలబ్రిటీ అయితే తెలుసుకోవాలని ఉంది కదా. వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలేంటి తెలుసుకుందాం రండి. ఇంకా టాపిక్ లోకి వెళ్తే, షెర్లాక్ హోమ్స్ అందరికీ తెలిసిన ఒక క్యారెక్టర్. తెలియని వాళ్ళు హౌండ్ ఆఫ్ బాస్కెట్బాల్ లెసన్ ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇంకా తెలియలేదా? సింపుల్ గా చెప్పాలంటే, గూఢచారి సినిమాలో అడవి శేష్ లాగా, మన జేమ్స్ బాండ్ లాగా ఆయన కూడా ఒక భయంకరమైన క్రైమ్ సాల్వ్ చేసే డిటెక్టివ్ అన్నమాట. ఆ క్యారెక్టర్ ని సృష్టించిన వారే సర్ ఆర్థర్ కనాన్ డాయిల్. ఆయన ఇంకా చాలా వర్క్స్ చేశారు, కానీ షెర్లాక్ హోమ్స్ కి దక్కిన పాపులారిటీ మరి ఏ పాత్రకి దక్కలేదు. మీకు ఎన్నో ఇజమ్స్ తెలుసుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హిందూయిజం, జైనిజం, బుద్ధిజం, ఇంకా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఆయన పైన ఉండే పిచ్చి అభిమానంతో ఒక కొత్త ఇజమైన పవనిజం ని సృష్టించుకున్నారు. ఈ ఇజమ్స్ అంతా దేవుళ్ళకి, జనాలు అభిమానించే తారలకి సంబంధించింది అయితే, ఆత్మలకి సంబంధించిన ఒక ఇజం ఉంది. అదేంటో మీకు తెలుసా? దాన్ని స్పిరిచువలిజం అంటారు. ఈ స్పిరిచువలిజం కి సర్ ఆర్థర్ కనాన్ డాయిల్ కి సంబంధం గురించి తర్వాత మాట్లాడుకుందాం. 1921 లో థామస్ బ్రాడ్ఫర్డ్ అనే ఒక ఆయన ఆఫ్టర్ లైఫ్ గురించి ఒక బుక్ రాసి అందులో ఉన్న విషయాల్ని స్వయంగా టెస్ట్ చేయాలనుకున్నాడు. ఈ టెస్ట్ చేయడానికి కొన్ని వారాల ముందే స్పిరిచువలిస్టిక్ సైన్స్ కి సంబంధించి ఒక ఎక్స్పెరిమెంట్ లో పాల్గొనడానికి ఒక మనిషి కావాలి అని న్యూస్ పేపర్ లో యాడ్ ఇచ్చారు. ఆ యాడ్ కి రూత్ డోరన్ అనే 40 ఏళ్ల వయసు గల మహిళ తను పాల్గొనడానికి మొగ్గు చూపినట్లుగా థామస్ కి తెలియజేశారు. ఇంతకీ ఎక్స్పెరిమెంట్ దేని గురించి అంటే, థామస్ చనిపోయి రూత్ తో మాట్లాడడానికి ప్రయత్నించే దాని గురించి అన్నమాట. క్రేజీగా ఉంది కదా? రూత్ కూడా ఇలానే ఫీల్ అయి ఉంటారు. ఒక రోజు సాయంత్రం రూత్ ని ఇంటికి వెళ్ళమని చెప్పి మన థామస్ February 5th, 1921 లో తన ఇంటి తలుపులన్నీ లాక్ చేసి, రూమ్ ని మొత్తం సీల్ చేసి, గ్యాస్ ఆన్ చేసుకుని బెడ్ పైన పనుకొని తన ఎక్స్పెరిమెంట్ కి ద గ్రేట్ అడ్వెంచర్ అనే పేరు నిర్ణయించుకున్నారు. ఆత్మలు ఉన్నాయా లేవా, మనుషులు ఆత్మలతో మాట్లాడగలరా లేరా అని ప్రూవ్ చేయడానికి తనను తానే చంపుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత థామస్ చనిపోయాడని తెలుసుకుని రూత్ ని ప్రశ్నించడానికి వచ్చిన ఒక రిపోర్టర్ తో, థామస్ తనతో చనిపోయిన తరువాత కూడా మాట్లాడతాను అని, తను ఎక్కడున్నాడో తెలియజేస్తాడని తెలిపింది. ఈ విషయాన్ని తెలియజేసిన ఒక వారం తర్వాత థామస్ తనతో మాట్లాడాడని, తను ఎంతో దూరం ఇంకా వెళ్ళలేదని, నేను ఎంతో ఆనందంగానూ సంతోషంగానూ ఉన్నానని థామస్ తెలియజేసినట్లుగా తెలిపింది. ఆ తర్వాత ఏం జరిగిందో మాత్రం రూత్ ఎవరితోనూ చెప్పలేదు. ఆ రహస్యాన్ని తను చనిపోయే వరకు కూడా ఎవరితోనూ చెప్పలేదు. కట్ చేస్తే, స్పిరిచువలిజం బ్రిటన్ లో చాలా పాపులర్ అయింది. అందులో ఒక భాగంగానే సెయాన్స్ అనే ఒక ప్రక్రియ బ్రిటన్ వాళ్ళు కనుగొన్నారు. ఆ ప్రక్రియ ప్రకారం ఒక టేబుల్ చుట్టూ కొంతమంది కూర్చుని, ఒకరి చేతులు ఒకరు పట్టుకుని, మధ్యలో మైనపొత్తి కాంతితో చనిపోయిన వారిని తలుచుకొని వారితో మాట్లాడడానికి ప్రయత్నించేవారు. ఈ ప్రక్రియని సమర్థించే వాళ్ళు కొంతమంది ఉండగా, ఎదిరించే వాళ్ళు చాలా మందే ఉండేవారు. అందులో ఒకరే హ్యారీ హుడీని. హ్యారీ హుడీని అప్పట్లో ఒక గొప్ప మెజిషియన్. ఈయన గురించి చెప్పాలంటే ఒక సెపరేట్ వీడియోనే చేయాల్సి ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే, గోడకు ఒకవైపు నుంచి ఇంకొక వైపు రావడం, ఒక ఏనుగునే మాయం చేయడం, నీళ్లు నింపి ఉన్న ఒక స్టీల్ శవపేటిక నుండి తప్పించుకోవడం లాంటి ఎన్నో సాహసాలు 1890s లోనే ఈయన చేసేశారు. 1913 లో హ్యారీ హుడీని వాళ్ళ అమ్మగారు మరణించారు. దీంతో ఆయన ఎంతో కృంగిపోయారు. తన షోస్ ని కూడా చేయడం మానేశారు. తన అమ్మగారిని ఎంతో ప్రేమిస్తాడని తెలుసుకున్న కొంతమంది హుడీని స్నేహితులు, నువ్వు మనుషులు ఆత్మలతో మాట్లాడగలరు అన్న విషయాన్ని నమ్మవని మాకు తెలుసు, కానీ నువ్వు ఇలా బాధపడడం మేము చూడలేకపోతున్నాం అని తనని సముదాయించి స్పిరిచువలిస్ట్ దగ్గరికి తనని తీసుకుని వెళ్లి సెయాన్స్ ప్రక్రియలో తనని కూర్చోబెట్టారు. ఆ ప్రక్రియలో భాగంగా మీ అమ్మగారు మాట్లాడారని, ఇదిగో తను చెప్పాలనుకున్న విషయం ఇదేనని హుడినికి ఇంగ్లీష్ లో రాసిన ఒక పత్రాన్ని అందజేశారు. ఆ పత్రాన్ని చూసి హుడిని ఆగ్రహంతో విరుచుకుపడి, మీరందరూ చేసేది పచ్చి మోసం అని నిర్ణయించుకుని
తెలుసుకొని వాళ్ళ అమ్మగారికి ఇంగ్లీష్ అస్సలు ఏమాత్రం రాదని, తనకి వచ్చిందల్లా హంగేరియన్ అండ్ జర్మన్ భాషలు మాత్రమే అని కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి కొంతమంది స్పిరిచువలిస్ట్ చేసే మోసాన్ని బహిర్గతం చేసే ప్రయత్నాన్ని హుడీని మొదలెట్టారు. కథలో ట్విస్ట్ ఏంటంటే కనాన్ డాయిల్ మరియు హుడీని మంచి స్నేహితులు, కానీ కనాన్ డాయిల్ ఆత్మలు ఉన్నాయని, మనుషులు వాళ్ళతో కొన్ని ప్రక్రియల ద్వారా మాట్లాడగలరని ఎంతో విశ్వసించేవారు. హుడీనికి డాయిల్ కి ఈ విషయంలో కొన్ని తగాదాలు కూడా వచ్చేవి. హుడీని మరణానంతరం తన జీవిత భాగస్వామి అయిన బెస్సీ 10 సంవత్సరాల పాటు హుడీని ఆత్మతో మాట్లాడడానికి ఎంతో ప్రయత్నించేవారు, కానీ ఏం మాత్రం ఫలితం లేకపోయింది. ఇంకోవైపు 1930లో సర్ ఆర్థర్ కనాన్ డాయిల్ కాలమయ్యారు. సరిగ్గా 4 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద సభా మందిరంలో కొన్ని వందల మంది సర్ ఆర్థర్ కనాన్ డాయిల్ ఆత్మతో మాట్లాడడానికి సమావేశమయ్యారు. ఈసారి మాత్రం తన మిత్రుడు హుడీని లాగా కాకుండా సర్ ఆర్థర్ కనాన్ డాయిల్ ఆత్మ కొన్ని వందల మంది ఉండంగా మాట్లాడింది. ఆ వాయిస్ ని రికార్డ్ కూడా చేశారు. మీకోసం ఈ వీడియోలో ఆ క్లిప్పింగ్ ని కూడా ప్లే చేయబోతున్నాను. అంతకన్నా ముందు అందులో కనాన్ డాయిల్ ఏం చెప్పారో మీకు చెప్తాను. ఆ క్లిప్పింగ్ లో సర్ ఆర్థర్ కనాన్ డాయిల్ దేవుణ్ణి తన భార్య, పిల్లల కోసం ప్రార్థించారు. ఆ ఒరిజినల్ క్లిప్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో పాటు ఇప్పుడు మీకోసం. మీలో ఎవరితోనైనా ఆత్మలు మాట్లాడాయా? కమెంట్స్ బాక్స్ లో తెలియజేయండి. మీ స్టోరీని కూడా ఫోటోలతో పాటు మా ఛానల్లో ప్రచారిస్తాం. ఆ సెలక్షన్ ప్రాసెస్ కూడా ఏంటనేది మీకు తర్వాత చెప్తాం. ఇలాంటి మిస్టరీ, సస్పెన్స్ నిండిన ఎన్నో విషయాలు నేను మీకు అందజేస్తాను. మా వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు తెలియాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మా వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.